హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అబిడ్స్లో నేలకూలిన చెట్లను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు క్రేన్ కూలింది. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ ఎదుట ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వర్ష బీభత్సానికి చెట్లు విరిగిపడడంతో పలు ఇళ్లు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాటిని భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా కొంచెం మునిగినట్టుగా తెలుస్తోంది. భారీ క్రేన్ల సాయంతో చెట్లను తొలగిస్తూ ఉండగా కూడా క్రేన్ కూలిన ఘటన కూడా కోటి ప్రాంతంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? వాళ్ళ సాయంత్రం వర్షాలు కురవడంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఆ చెట్లను తొలగిస్తేందుకు అధికారులు, సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది ట్రైన్ల సహాయాన్ని వాడుకున్నారు. అయితే ట్రైన్ల సహాయంతో చెట్లను తొలగించేటువంటి ప్రయత్నం, కొన్ని హోర్డింగ్లు కూడా అక్కడక్కడ కూలిపోయాయి. అయితే ఇవాళ హ్యాబిట్స్ లో ఇదే విధంగా చెట్లను తొలగిస్తున్న సమయంలో ట్రైన్లు తీసుకొచ్చి చెట్లను తొలగిస్తున్నాయి. అయితే ట్రైన్ లో ఒకసారి ఒరిగిపోవడంతో, కూలిపోవడంతో అక్కడ ఉన్న వాహనాల మీద పడ్డది. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయిపోయినాయి. ఆ సమయానికి అందులో వాహనాలకు కావచ్చు, దగ్గరలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాలని చెప్పుకోవచ్చు. దీంతో ఒక పక్క వర్షంతో అక్కడక్కడ చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, హోర్డింగ్లు విరిగిపోవడం ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. వాటిని క్రేన్ల సహాయంతో విధంగా తొలగిస్తున్న సమయంలో హ్యాబిట్స్ లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయానికి ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఇవాళ హైదరాబాద్ ని వర్షం అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. అందులో చాలా చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తినాయి. దాంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, సాయంత్రం కురిసినట్టు వర్షాలతోటి అటు ట్రాఫిక్ అంతరాయం, దాంతో పాటు విద్యుత్ అంతరాయంతో పాటు ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి. ఓకే రవిచంద్ర. Gracias.